త్వరలో భూభారతి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. భూభారతి చట్టం రూపకల్పనకు ఎంత కష్టపడ్డామో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను తయారు చేయడానికి అదే స్థాయిలో కసరత్తు చేయాలని అధికారులను కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చిన్న చిన్న తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు పొంగులేటి. భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడంపై కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్షాప్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎలాంటి విధి విధానాలు తయారు చేయకుండానే 2020 ఆర్ఓఆర్ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో ఎదురైన ప్రతికూల పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు పొంగులేటి. ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్ని లొసుగులు, లోపాలే ఉన్నాయన్నారు. నిబంధనల రూపకల్పన లేకుండానే అమల్లోకి తీసుకువచ్చిన 2020 ఆర్ఓఆర్ చట్టం వల్లే లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని చెప్పారు. చట్టం తీసుకువచ్చి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఆనాటి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించలేదని చెప్పారు. తమ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పకడ్బందీగా భూభారతి విధి విధానాలు తయారు చేస్తున్నామన్నారు పొంగులేటి. వీలైనంత త్వరగా భూభారతి చట్టానికి సంబంధించిన విధి విధానాలను తయారు చేసి చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు మంత్రి. కొత్త సమస్యలు రాకుండా ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేలా, రైతులకు ప్రయోజనం కలిగేలా, అధికారులు తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా విధి విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి భూ పరిపాలనలో పెను మార్పులను తీసుకురాబోతుందన్నారు. భూ హక్కులను రక్షించడం, భూ వ్యవహారాలలో పారదర్శకత తీసుకురావడం, భూ లావాదేవీలను సులభతరం చేయడం, సామాన్యులకు సైతం రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని చెప్పారు.